కల్తీపాల ఘటన కలకలం రేపుతోన్న తరుణంలో కూటమి సర్కార్పై వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కూటమి అంటేనే కల్తీ అని, స్వచ్ఛతకు భిన్నంగా ఉండేది చంద్రబాబు సర్కార్ అంటూ కీలక విమర్శలు చేస్తున్నారు. ఇక అలాంటి పాలన చేసే చోట కల్తీ తప్ప మరొకటి జరగదని మండిపడ్డారు. ఆ పార్టీ నేత కరణం ధర్మశ్రీ పాల కల్తీ, భూమి కల్తీతో పాటు ప్రకృతిని కల్తీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న కరణం ధర్మశ్రీతో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తున్న ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాలతో పాటు అలానే పూర్తిగా ఎక్కడైతే హిందువులు ఉంటారో హిందువులు మొత్తం కూడా దేవదేవుడిగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏదైతే లడ్డూ ప్రసాదం ఉందో ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని అయితే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతున్న సమయంలో స్వతంత్ర ఛానల్ ఏదైతే ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొచ్చి పాల ప్యాకెట్లు అలానే పాలు పెరుగు తయారీలో ఏదైతే కల్తీ జరుగుతుందనే దీనిపైన అయితే ఆ ప్యాకెట్ల వల్లనే ఎక్కువగా ఈ కల్తీ జరుగుతుందని కూడా బయటపెట్టడంతో ఎంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారనే విషయాన్ని బయటపెట్టే సమయంలో రాజమండ్రిలో ఒక ఘటన జరిగింది. ఆ ఘటన నిదర్శనంగా అవుతూ ఈ కల్తీ పాల వల్లనే ఈ యొక్క పెరుగు దాంతోపాటు వచ్చే నెయ్యి ఇవన్నీ కూడా కల్తీ జరుగుతున్నాయని, ఇందులో ఎటువంటి ఆవు నెయ్యి కానీ ఈ ఆవుకి సంబంధించి లేదా ఏవైనా జంతువుల కొవ్వులతో కానీ ఇటువంటివి తయారు చేయలేదని చెప్పేసి అయితే ఎన్నో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అయితే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ దీనికి ధీటుగా అయితే ప్రస్తుతం అసలు ఎలా ఉంది, అసలు ఈ కల్తీకి కారణం ఏంటనే విషయం తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీలో ఎంతో ప్రత్యేకతగాంచిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క కల్తీ అనేది ఎందుకు జరుగుతుందంటారు? ఈ కల్తీని ఎక్కడి నుండి నివారించవచ్చు అంటారు? ఇప్పుడు కల్తీ అనేది ఎప్పుడైనా పవిత్రమైనటువంటి భక్తుల మనోభావాలు ఎంతో దేవదేవుడైనటువంటి వెంకన్న స్వామిపై టీటీడీ అపారమైన విశ్వాసం నమ్మకం ఉండి ఈరోజు వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలోనే అత్యధికంగా డివోటీస్ అత్యంత నమ్మకం విశ్వాసంతో దర్శించుకునే ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఏదంటే తిరుమల తిరుపతి దేవస్థానం. కానీ ఈరోజు కల్తీ మనుషులు అందరూ కూడా కల్తీగా తయారయ్యి కల్తీ మనుషులు అయిపోయి చూడండి, నలుగురు ఐదుగురు ఒకే జాతి, ఒకే నీతి, ఒకే రీతి ఉంటే ఒక రకంగా ఉంటుంది. ముగ్గురు నలుగురు రకరకాల భిన్న భావాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే భిన్న ఆలోచనలు ఉంటుంటాయి. అదే కల్తీ. కూటమి అనేదే కల్తీ. ఇంకప్పుడు ఆ కూటమి నాయకులకి కల్తీ ఆలోచనలు వస్తాయి, కల్తీ మాటలు వస్తాయి, కల్తీగానే వాళ్ళ తాలూకా నడవడిక ప్రవర్తన కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు పవిత్ర ప్రసాదమైన లడ్డూపై కల్తీ జరిగిందని అభాండాలు వేసి రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటే రేపు డెఫినెట్గా కల్తీ మీన్స్ కాలుష్యం అయిపోయి రేపు గ్యారెంటీగా రాజకీయంగా కాలుష్యంతో ఉండి రాజకీయంగా సమాధి అయిపోయే పరిస్థితి వెంకటబాబే తీసుకొస్తారు. మా వైసీపీ ప్రభుత్వంపై వీళ్ళు బురదల్లే కార్యక్రమం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. అది ఎట్టి పరిస్థితిలో నిజమే ఎప్పుడు కూడా కొంచెం లేటుగా తెలిసిన కలకాలం ఉండిపోతుంది. అందుకనే అది ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సనాతన ధర్మం అని చెప్పేసి దాన్ని జనసేన కూడా తోడై ఇది లడ్డు కలుషితం జరిగింది అనడంలో మాత్రం 100% తప్పు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతో చక్కగా నడిచినటువంటి దాన్ని ఈరోజు అపవిత్రం చేసినటువంటి కూటమి నాయకులకి మనం వాళ్ళకి ఎక్కడ రాజకీయంగా సమాధానం కట్టవలసిన బాధ్యత ప్రతి భక్తుడు కూడా ఆలోచిస్తున్నాడు అసలు టైం కోసం. కల్తీ అనేది జరుగుతుంది సార్. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే రాజమండ్రిలో ఎప్పటికీ కూడా ఒక కుటుంబం కూడా కల్తీ నిన్న చనిపోతే ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించవలసిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడైనా సరే పాలు తాగి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారండి. అది పాలు కాదు, విషం కింద మారింది అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది కన్సర్న్ ఆఫ్ హెరిటేజ్ కూడాను రియల్గా సోదర సంస్థ. ఎందుకంటే వాళ్ళ బ్రాండింగ్ ఇవన్నీ కూడా నిన్ననే మా పేరునాన్ని కూడా తీసుకొని చూపించారు. అంటే సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ డైరీలు పెంపొందించుకోవడం, గవర్నమెంట్ ఆ రోజు నడిపినటువంటి విజయ డైరీలు దాన్నే నిర్వీర్యం పరిస్థితి ఉంది. అంచేత అధికారులు డెఫినెట్గా ఇలాంటివి పునరావృతం కాకుండా ఈ కల్తీ పాలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ డైరీపై నిఘా పెట్టి ఆ డైరీలో ఉన్నటువంటి స్వచ్ఛత ఎంతవరకు ఉంది, లేదా ఒక రసాయనాలు ఏమైనా కలిసాయనేది చూడవలసిన బాధ్యత అధికారులతో ఉంది. అంటే తక్షణం అధికారులు చర్యలు తీసుకోవాలని మాత్రం తెలియజేస్తారు. ప్రధానంగా సనాతన ధర్మం కోసం నిత్యం కూడా మాట్లాడుతున్న కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అనకాపల్లిలో ఒక దేవుడికి సంబంధించిన భూములు అయితే అన్యాక్రాంతం జరిగాయని అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు ఆరోపణ కాదని నిజం. ఇది డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది. సర్వే నెంబర్ 1530
39 1915లో కామమ్మ సూరన్న అనే ఇద్దరు వ్యక్తులు వైశ్యులు వాళ్ళు వాసవి కన్నికా పరమేశ్వర దేవాలయానికి ఇచ్చి బ్రాహ్మణుల భోజనాల నిమిత్తం అది ఏర్పాటు చేసి అన్నదాన సత్తరువు కామమ్మ సత్తరువు అనేది పెద్ద నోటెడ్ అనమాట, అందరికీ తెలుసు. అనకాపల్లి చోడవరం మాడుగుల నర్సీపట్నం తుని పాకిరాపట్టి వీళ్ళందరికీ తెలుసు. అది పవిత్రంగా జరుగుతున్నటువంటి పవిత్రమైనటువంటి స్థలం అది. దాన్ని కైంకర్యం చేసుకోవడం కోసం దానికి ఏమో 22A నుంచి డిలీట్ చేసి మరొకరికి ఇచ్చేసి 100 కోట్లు విలువైనటువంటి స్థలాన్ని ధర్మం చేసేద్దాం అనుకున్నారు. అది ధర్మాదాయ శాఖ తాలూకు ఆస్తి. అలాగే సుప్రీంకోర్టు జీవో ఉంది, దేవాలయాలు దేవాదాయ ధర్మాదాయ తాలూకు ఆస్తుల్ని ఎవరికి ఇవ్వడం కానీ ఆక్యుపై చేయడం కానీ అది చేయకూడదు. అలాంటిది ఏంటంటే వారు చేసినటువంటి ప్రక్రియ. ఈరోజు చూడండి, ఆ కలెక్టర్ గారు జిల్లా మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎలాగ వ్యవహరిస్తున్నారంటే ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజానాయకులు మన్నలను పొందడం కోసం ఇక్కడ చూడండి ఒక క్లియర్గా ఒక డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఒక రాజకీయ నాయకురాలు అనాలా మెజిస్ట్రేట్ అనుకోవాలా. అలాగే ఇక్కడ చూడండి పల్లా శ్రీనాల అత్యంత సన్నిహితుడు ఈయన చూడండి, ఈయన ఎంత ఇదిగా చేసి ఆయన కలెక్టర్ భుజమే చేసి ఫోటోలు తీసుకోవడం ఏంటి, ఈ వ్యవస్థను ఎక్కడ తీసుకెళ్తున్నారు? వైఎస్ఆర్సీపీ నుండి ఎటువంటి డిమాండ్ వినిపిస్తుంది సార్? ఈ భూములను కాపాడడానికి ఏ విధంగా ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం ముందుకొచ్చి కాపాడకపోతే సిబిసిఐడి చేతనే ఎంక్వైరీ చేయించి తక్షణమే మళ్ళీ ఇది ఎండోమెంట్కి చెందేటట్టు, ఆ కామమ్మ సత్తరువుగా ఉండేటట్టు, ఆ ఆస్తిని ఉండేటట్టు ఎంత స్థాయికైనా మేము వెళ్తాం. ఇది దాదాపు ఏదైతే కల్తీకి సంబంధించి ఈ యొక్క పాలకు సంబంధించి కల్తీ ఏ విధంగా జరుగుతుందో దానిపైన అధికారులు నిత్యం కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టి కల్తీ పాలని అలానే ప్రజలకు వరకు చేరకుండా ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం అయితే ధర్మశ్రీ అయితే తెలియజేస్తున్నారు. అలానే సనాతన ధర్మం కోసం కూటమి ప్రభుత్వం ఏదైతే వ్యాఖ్యలు చేస్తుందో, ఈ యొక్క ఏవైతే పూర్తిగా మాట్లాడుతున్న పరిస్థితి ఉందో వాటన్నింటినీ కూడా నిజం చేసే విధంగా అయితే వారి యొక్క పాలన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రస్తుతం ఆ యొక్క పాలన మొత్తం కూడా దేవాదాయ శాఖ భూములను కూడా అన్యక్రాంతం చేసేందుకు అధికారులు అయితే ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళపైన ఎప్పటికైనా సరే కఠిన చర్యలు తీసుకునే విధంగా అయితే అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే కోరడం అయితే జరుగుతుందన్నారు. దీనిపైన ఉద్యమాన్ని అయితే చేస్తామని, ఈ యొక్క దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా మళ్ళీ దేవాదాయ శాఖకు వచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నామని తెలియజేయడం అయితే జరుగుతుంది. ప్రధానంగా సిఐడి ఎంక్వైరీలు కూడా కోరుతామనే విషయాన్ని అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.